ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, రెండంతలుగా మీకు మేలు చేసేదను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ కలిగిన వారలారా, మీ కోటను మీరు మరలా ప్రవేశించండి, రెండంతలమైనటువంటి మేలు మీకు చేస్తాను అని దేవుడు ఈ యొక్క ఉదయకాల దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతవరకు నువ్వు దేనికోసమైతే ఎదురు చూసావో, నీ యొక్క బంధకాల్లో నుంచి నీకు ఎప్పుడు విడుదల కలుగుతుంది అని నువ్వు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నావో, అటువంటి బంధకాల్లో నుంచి నువ్వు బయటికి రా. నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు ఒకటి కాదు, రెండంతలుగా ఆశీర్వాదం ఇస్తాను, రెండంతలుగా 2 రెట్లు మేలు నీకు కలుగ చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో ఆ కార్యము నీ జీవితంలో ఈ దినమున జరగబోతూ ఉంది. పూర్వకాలం నువ్వు ఏ విధంగా అయితే జీవించావో, నీ గత జీవిత కాలం అంతా కూడాను నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక తగిన సమయం వరకు కూడాను నువ్వు ఎంతో చక్కగా ఆరోగ్యంగాను ఆనందంగాను జీవించుండొచ్చు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైపోయింది అని అంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో అవమానాలు, నిందలు, నీ స్నేహితులతో ఇబ్బందులు, నీ కుటుంబీకులతో అపార్థాలు, ఇవైలా ఎన్నో నీ జీవితంలో జరిగిపోయినాయి. కానీ నీవు వీటన్నిటిని బట్టి నీవు ఓపిక కలిగి ఇంకా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావు చూడు. ఆ విశ్వాసానికి ప్రతిఫలముగా, ఆ యొక్క ఓపికకు ప్రతిఫలముగా దేవుడు ఈ దినమున నిన్ను గొప్ప ఆశీర్వాదముతో దేవుడు నింపి ఉన్నాడు. నీ మీదున్నటువంటి అవమానము కొట్టువేసి, నీ హృదయంలో ఉన్నటువంటి విచారమును తీసివేసి ఆనంద తైలముతో నిన్ను అభిషేకించి ఉన్నాడు. నీవు నమ్మితే ఈ దినమున నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యాన్ని నీవు చూడబోతూ ఉన్నావు. విశ్వాసముంచు, ఆవగింజంత విశ్వాసము నీవు దేవుని పైన ఉంచితే చాలు, నీ జీవితంలో కార్యం జరిగిపోతుంది కదా. అయితే దేవుడు ఈ దినమున నీతో చెప్తున్నటువంటి మాట, రెండంతలుగా నేను నీకు మేలు చేస్తాను, నీ బంధకాల నుంచి నేను విడిపిస్తాను. మనుషులందరూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నీకు తోడుగా నేనున్నాను అని నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అటు యొక్క తోడు, దేవుని యొక్క ఆదరణ, ప్రేమ, జాలి, దయం, దేవుని యొక్క ఆశీర్వాదం రెండంతలుగా ఈ దినమున దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవా. ఈ యొక్క వాగ్దానమును పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటుండగా ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపు చేయమని, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి జీవితాలలో మీరు గొప్ప చేయ మొదలు పెడుతున్నందుకు మీకు స్తోత్రం. ఆ అవమానాలను తీసివేస్తున్నందుకు మీకు స్తోత్రం. ఆ బంధకాల్లో నుంచి విడిపిస్తున్నందుకే మీకు స్తోత్రము దేవా. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి ఆ కార్యాన్ని వారి జీవితాలలో ఈ దినమున మీరు తీసుకురాబోతున్నందుకై, ఆ కార్యాన్ని నెరవేర్చబోతున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. కార్యం జరిగించవా యేసయ్య, అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ కృపలో నెమ్మదిని, శాంతి, సమాధానమును వారికి అందించండి. నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని దయచేయండి. నేను విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచండి, ఐక్యపరచండి. నేను కోర్టు కేసుల నుంచి విడుదల కలిగించండి యేసు నామములో. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచమని వేడుకుంటున్నాం దేవా, ప్రాధేయపడుతున్నాం దేవా. కార్యం జరిగించవా తండ్రి, సహాయం చేయవా నాయన. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, వారి గర్భాలు తెరవబడును గాక యేసు నామములో. వారిని మీరు ముట్టినందుకై, గర్భఫలాలు అందించినందుకై మీకు స్తోత్రం. మీకు సాక్షిగా ఈ లోకంలో వారు జీవించలాగా సహాయం చేయండి. ఎంతమంది డెలివరీ కోసం వెళ్తూ ఉన్నారు,
సుఖమైన ప్రసవాన్ని వారికి అందించి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలాగా సహాయం చేయండి. బలహీనతలు తీసివేయండి తండ్రి. రోగులు మీరు ముచ్చండి, స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరిచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.